హలో ఎవ్రీవన్. నేను నర్సింగ్‌లో కొంచెం షాపింగ్ చేశాను. అది ఏస్‌రో నగర్‌లో ఉన్న బ్రాంచ్‌లో చేశాను. ఇది స్టార్టింగ్ పాయింట్‌లో ఇక్కడ ప్లెయిన్ శారీస్ మనం మిక్స్ మ్యాచ్ చేసుకునేలాగా కొంచెం డిజైనర్ వేర్ శారీస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ ప్లెయిన్ శారీస్‌కి కొన్ని వాటికి బోర్డర్స్ వేసేసి రెడీగానే ఉన్నాయి. కొన్నిట్లకి ప్లెయిన్‌గా కూడా ఉన్నాయి. ఇక్కడ నేను కొన్ని శారీస్‌కి మీకు ప్రైజెస్‌తో సహా వీడియో షూట్ చేశాను. మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అలాగే కలంకారీ బ్లౌజెస్ కూడా బండిల్స్ వైస్‌గా అమ్ముతున్నారు. వాటిల్లో కూడా ఒక రూ. 100, రూ. 90 అలా పడుతుంది ఒక్కో బ్లౌజ్ పీస్ బండిల్‌లా తీసుకునేలా ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే, ఇది నేను పర్టిక్యులర్‌గా ఏదైనా శారీ తీసుకోవాలి అనైతే ఏం వెళ్ళలేదు. బట్ ఏంటంటే, ఆల్రెడీ తీసుకున్న శారీస్ ఉన్నాయి. వాటికి బ్లౌజెస్ ఏదైనా కొంచెం డిఫరెంట్‌గా స్టైల్ చేద్దాం అన్నట్టు వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏంటంటే, ఇక్కడ పొంగల్‌కి కొత్త కలెక్షన్ వచ్చిందనమాట. సో, అందుకోసం అది కూడా షూట్ చేశాను. ఇది ఎవరో లెహెంగా కోసం తీసుకుంటున్నారు. నాకైతే ఈ బ్లూ అండ్ యెల్లో కాంబినేషన్ చాలా డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ ప్రింట్ కూడా చాలా బావుంది. దాని మీద అక్కడక్కడ కొంచెం వర్క్ వచ్చిందనమాట. ఇంకా మనం ఈ రోజుల్లో ఒక బ్లౌజ్‌ని డిజైన్ చేసుకోవాలంటే చాలా క్లాత్స్, చాలా డిజైన్స్ అవైలబిలిటీలో ఉంటున్నాయి కదా! అది మనకి నచ్చినట్టు మనం ఏదైనా రిఫరెన్స్ పిక్ తీసుకొనెళ్ళి మనం చేసుకుంటే చాలా ఈజీగా మనం కూడా ఒక అవుట్‌ఫిట్‌ని డిజైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి పై ఫ్లోర్‌కొచ్చిన తర్వాత ఇది సూపర్ నెట్ కోటా శారీ అనమాట. నాకు నచ్చిందిది. ఇది చూసాను గానీ కొంచెం ట్రాన్స్‌పరెంట్ అనిపించింది శారీ. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. నాకు కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఇది కూడా కోటా స్టైల్‌లోనే ఉంది గానీ, జెరీ కోటా స్టైల్ కొంచెం ఇమిటేషన్ శారీ అనమాట. మీరు ప్రైస్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఈ శారీ కూడా కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గానే ఉంది. బట్ ఏంటంటే బోర్డర్‌కొచ్చిన జరీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకటి సిల్వర్ జరీ ఉంది, ఒకటి కాపర్ జరీ ఉంది, ఒకటి బాగా యెల్లోయిష్ గోల్డ్ ఉంది. అలా ఉన్నాయన్నమాట. ఈ శారీ కూడా నాకు బాగా నచ్చింది. ఇది కూడా నేను ఒకటి తీసి పక్కన పెట్టాను. బట్ కొంచెం స్టిఫ్ అనిపించింది. సాఫ్ట్ లేదు. ఈ శారీ కొంచెం ట్రాన్స్‌పరెంట్ ఉన్నా బోర్డర్ పెద్దగా వచ్చింది గదా! మన ఫ్రంట్‌లో స్టెప్స్ పెట్టుకున్నప్పుడు కవర్ అయిపోతదేమో అని నాకనిపిచ్చింది. నేను ఒక శారీ తీసుకుందామని అనుకున్నాను పట్టులో. బట్ నాకు ఆ టైప్‌లో నేను ఎక్కడ షాపింగ్‌కి వెళ్ళినా నాకు దొరకలేదు. సో, అందుకోసం అని జెప్పి నేను ఈ శారీకి ఫిక్స్ అయ్యాను. ఆ రెండిట్లో ఏం తీసుకోవాలి అని చాలా ఆలోచిచ్చాను. ఇది వేరే చోటకొచ్చాను. అక్కడ ఈ శారీస్ చూసాను. బట్ అక్కడ తీసుకున్న శారీ నేను ఒక శారీ తీసుకున్నానని చెప్పాను కదా! ఈ టైప్‌లో నేను శారీ కోసం వెతికాను. వెతికితే నాకు ఈ ప్రైస్‌లో దొరికింది. బట్ ఓకే. దీంతో అయినా అలా డిజైన్ చేద్దాం అన్నట్టు నేను అందులో ఒక శారీ తీసుకొని వచ్చేసాను. బ్లౌజ్ మాత్రం అలా అయినా పర్లేదు. ఇలా ప్రింటెడ్ అయినా బ్యాక్ సైడ్ మాత్రం ఇలా డిజైన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అది శారీ తక్కువ కాస్టే ఉన్నా, మనం డిఫరెంట్‌గా డిజైన్ చేసుకోవచ్చు అన్నట్టు నేను తీసుకున్నాను. బ్లౌజ్ కూడా వేరేగా తీసుకోలేదు. దాంట్లోనే తీసుకున్నాను. ఇప్పుడు నేను అందులో ఏ కలర్ తీసుకున్నాను అనేది మీకిప్పుడు చూపిస్తాను. నేను ఈ కలర్ తీసుకున్నాను. ఈ కలర్ మీకు బాగా రెడ్డిష్ కాపరీగా కనిపిస్తుంది గదా! బయటైతే అంత కాపర్‌గా లేదు. బట్ మీడియంగా ఉందనమాట కాపర్ షేడ్ కూడా. చాలా లాంగ్ డిస్టెన్స్‌లో కొంచెం నీట్‌గా కనిపిస్తుంది. బ్లూ అండ్ గోల్డ్ అనేది కామన్‌గా రెగ్యులర్‌గా మనం చూస్తూనే ఉంటామని నేను ఈ కలర్ తీసుకున్నాను. ఈ శారీ అయితే చాలా సాఫ్ట్ ఉంది. లైట్ వెయిట్ ఉందనమాట. కానీ ఏంటంటే ఇది బ్లౌజ్ మాత్రం అంత ఎక్కువ సార్లు మనం యూజ్ చేస్తే పాడైపోతది. పళ్ళు ఇలా ముద్ద పళ్ళు వచ్చిందనమాట. కానీ ఏంటంటే ఎలాగో ఇలాంటి శారీస్ మనం ఎక్కువ కట్టుకోము కాబట్టి నేను అదే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. బ్లౌజ్‌కి మాత్రం బుటీస్ అలా ఏం రాలేదు. ఫస్ట్ నేనేం చేశానంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను బ్యాక్ సైడ్‌లో ఈ ప్యాటర్న్ చేయాలని అనుకున్నప్పుడు నేను బోర్డర్‌లో మిగిలిన చిన్న పీసెస్ ఏవున్నాయో అవి తీసుకున్నాను. అవి తీసుకొని నేనేం చేశానంటే ఈ ఇప్పుడు నేను చూపించాను కదా! ఈ పీస్ ఒకటి, ఇంకో పీస్ ఒకటి మిగిలితే ఇలా సెంటర్‌కి జాయిన్ చేయించి ఇమ్మని చెప్పి నేను దీన్ని ఒక సర్కిల్‌లాగా రౌండ్‌గా కట్ చేశాను. దీనికి లైనింగ్ కూడా రౌండ్‌గా కట్ చేసి దీన్ని నేను ఆ టైప్‌లో ఇంచుమించుగా డిజైన్ వచ్చేలాగా చేద్దామని చెప్పి, దీనికి మొత్తం మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్‌తో రౌండ్ వేసేసి ఒక చోట ప్లేస్ వదిలేయండి. ఎందుకంటే మనం లోపల నుంచి ఉల్టా తిప్పడానికి ప్లేస్ కావాలి కాబట్టి. నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూతో మొత్తం అంటించేసి ఒక వన్ సైడ్ మాత్రం కొంచెం గ్యాప్ ఉంచాను. గ్యాప్ ఉంచి మొత్తం లోపల నుంచి మొత్తం బయటికి లాగేశాను. లాగేసిన తర్వాత దాన్ని బ్లౌజ్ బ్యాక్ సైడ్ సెంటర్‌లో ఇలా అంటించాను. అంటించిన తర్వాత
నేను దానికి స్టోన్స్ ఉన్నాయి నా దగ్గర. నేను విడిగా ఏం పర్చేస్ చేయలేదు. ఇంట్లోనే స్టోన్స్ ఉంటే అవి గోల్డ్, కాపర్ 2 మిక్స్ అయినట్టు ఉన్నాయన్నమాట. నేను దేనికి యూజ్ చేయట్లేదు. సో, ఫినిషింగ్ కోసం ఇది బావుంటది కదా అన్నట్టు నేను ఈ డ్రాప్ షేప్ కుందన్స్‌ని దీనికి అంటించేస్తున్నాను. మీకు ఇంతవరకు నా వీడియో చూసారు అంటే మీకు ఎంతో కొంత ఆ వీడియో నచ్చే ఉంటది కదా! నచ్చితే ఒక్కసారి వీడియో పాజ్ చేసి ఒక లైక్ ఇచ్చి వీడియోని కంటిన్యూ చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. అలానే యూజ్ అయ్యే వాళ్ళకి వీడియో షేర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఈ రౌండ్ కరెక్ట్‌గా రావాలంటే మన దగ్గరున్న ఏదైనా స్టీల్ బౌల్ గానీ, ఏదైనా క్యాప్ గానీ ఇలా పెట్టి రౌండ్ కరెక్ట్‌గా రావడానికి అలా పెట్టుకొని మనం దాని మీద అవుట్‌లైన్ గీసుకున్నా సరే, లేదు అంటే ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ అయినా అంటించుకోవచ్చు. నేను రౌండ్ తిప్పేటప్పుడు అంత ఎగ్జాక్ట్ రౌండ్ రాలేదనమాట. అందుకోసం నేను ఈ టిప్ ఫాలో అవుతూ ఇలా మొత్తం అంతా అంటించేసాను. మొత్తం టోటల్‌గా అంటించేసిన తర్వాత ఇలా ఉంది. నేను ఇంక ఈ డిజైన్‌ని పెద్దగా ఏమీ చేయాలని అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే లోపల వైపు జస్ట్ డైమండ్ షేప్ ఉన్న వైట్ కలర్ స్టోన్స్ ఉన్నాయి. సో, కొంచెం పాపప్ అవుతదన్నట్టు అలా ఫ్యాబ్రిక్ గ్లూతో మొత్తం అంటించేసాను. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూతో అయినా మీరు అంటించుకోవచ్చు. B700 ఇలాంటి గమ్స్ వస్తున్నాయి కదా! అవైతే ఇంకా ఫాస్ట్‌గా అంటుకుంటాయి. అలా అంటించేసి మొత్తం మీరు 24 అవర్స్ డ్రై అయిన తర్వాత బ్యాక్ సైడ్‌కి తిప్పి ఒక్కసారి ఐరన్ చేసేయండి. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా! ఈ బ్లౌజు ఈ బ్యాక్ వర్క్ చేయకుండానే నేను శారీ ఒకసారి కట్టేసుకున్నాను. కట్టేసుకున్నప్పుడు చాలా ఎంప్టీగా అనిపించింది. అనిపించి మళ్ళీ నేను కట్టుకున్న తర్వాతే ఈ వర్క్ చేస్తున్నాననమాట. ఇది ఏంటంటే మొత్తంగా ఫినిష్ అయిన తర్వాత మీకు ఎలా ఉంది అనేది మీకు చూపిస్తానిప్పుడు. మనం ఇలా చిన్న చిన్న ఐడియాస్‌తో నార్మల్ శారీనైనా ఇలా డిఫరెంట్‌గా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. కావాలనుకుంటే మీరొక్కసారి వీడియోస్‌ని చెక్ చేయండి. ఇప్పుడు నేను ఈ శారీని బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ చేసి షోల్డర్ దగ్గర నేను ఇందాక వైలెట్ కలర్ శారీ చూపించాను కదా! అలా బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర వేశాను. బ్యాక్ సైడ్ ఒక్కటే కాదు ఫ్రంట్ సైడ్ కూడా అలానే వేశాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది కదా! చాలా బావుంది. హ్యాండ్ అంతా అంచొచ్చింది గానీ నాకు లెంత్ సరిపోలేదు. నాకు పైన వదలడం ఇష్టం లేక నేను కింద వైలెట్ కలర్ ఇలా పట్టీలాగా వేయించాను. ఇలా వేయించడం వల్ల డిఫరెంట్‌గా ఉంది. అంతేకాకుండా మనకి లెంత్ కూడా సరిపోయింది. నేను ఫ్రంట్‌లో ఇలా పట్టీలా వేయించానని చెప్పాను కదా! అదే అనమాట ఇది. ఇలా వేయించేసి నేను శారీ కట్టుకుంటే ఎలా ఉంది అనేది మీకిప్పుడు చూపిస్తాను. నేను శారీ కట్టుకుంటే మీకు ఇలా ఉంది. ఫ్రంట్‌లో మాత్రం ఇలా వచ్చింది. నేను రిఫరెన్స్ కోసం చూపించిన పిక్చర్‌లో కొంచెం బోర్డర్ పెద్దగా ఉంది. బ్యాక్ సైడ్ కూడా అలానే పెద్దగా ఉంది. నేను చెప్పాను కదా! ఇదే ఆ రిఫరెన్స్ పిక్చరు. బట్ ఏంటంటే బ్యాక్ సైడ్ అలా ప్లెయిన్‌గా ఉందని చెప్పి నేను మీకు చూపించాను కదా! ఇలా సర్కిల్‌లో అలా డిజైన్ చేశాను. ఇదే అండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయ్యి ఉంటది, నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.